ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి సాంగ్ అంటే మంచి డైలాగ్ తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా అమేజింగ్‌గా ఉంటది వీడియో అనేది నిజంగా చెప్పాలంటే. ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఫస్ట్ అయితే డెమో చూద్దాం. తర్వాత నేను ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఆ అమ్మాయిని మొట్టమొదటిసారి చూసిన తర్వాత కళ్ళంటే ఎలాగుండాలో, నడకంటే ఎలాగుండాలో నేను అప్పుడే తెలుసుకున్నాను. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీకు అసలు అంత ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఏందంటే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి. కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో కొన్ని ఎఫెక్టు, దాంతోపాటు యానిమేషన్ కూడా కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మీరు అంటే మీకు వేరే వీడియోకి యూజ్ అవుతుంది. అంటే సేమ్ ప్రాజెక్ట్‌లోనే కొన్ని డీటెయిల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అలర్ట్ మోషన్ మీద ఫుల్ ట్యుటోరియల్ చేయమన్నారు. అంటే ఫుల్ ట్యుటోరియల్ అంటే బేసిక్స్, అంటే స్టార్టింగ్ నుంచి అసలు అలర్ట్ మోషన్ నేమ్ కూడా తెలియని వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఒక 1-2 అవర్స్ వీడియో చేస్తే చాలా బాగుంటుందని అంటున్నారు. ఆల్రెడీ దాని మీదనే నేను వర్క్ చేస్తున్నా కానీ ఓకే. ఈ విషయం ఆ మధ్యలో ఆ టాపిక్ అనేది వేరే వీడియోలో మాట్లాడదాం కానీ ఆ వీడియోలో. కానీ ఈ ఎఫెక్ట్ నేను కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను, సాంగ్ కూడా ఉంటుంది, అన్నీ ఇచ్చాను. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ వీడియో కింద మీకు ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను. ఫాంట్ లింక్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఫాంట్ లింక్ యూజ్ చేస్తేనే మంచి లుక్ అయితే ఉంటుంది. చాలా అమేజింగ్ అయితే కనిపిస్తుంది వీడియోకి. ఓకేనా. ఏంటంటే స్టార్టింగ్లో అయితే ఈ 2 ఫాంట్స్ పెట్టాను. ఎందుకంటే మంచి లుక్ రావాలని అనుకుంటే మీరు ఇలాంటివి పెడితే బాగుంటుంది. వేరే ఫాంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. అన్నీ ఒకటే ఫాంట్ పెడితే ఏమవుతుందంటే ఆ లుక్ అనేది రాదు. దీనికి మీరు మంచి గ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంటుంది, డ్రాయింగ్ గ్లో అని ఒకటి ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత దీనైతే మనం మీకు నచ్చిన ఏదైనా సంథింగ్ కలర్ ఉంటే మీరు దాన్ని బట్టి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లో ఎఫెక్ట్ లాగా దీనికి మీరు బ్యాక్ సైడ్‌లో షాడో కూడా పెట్టుకోవచ్చు. బాగా అనిపిస్తుంది. మేబీ మీకు ఇక్కడ కనిపించకపోయినా నో ప్రాబ్లమ్. మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మీకు మంచి ఇదైతే ఉంటుంది. ఓకే. దీనికి యానిమేషన్ అయితే ఏం పెట్టలేదు, ఫేడ్ యానిమేషనే పెట్టాను టెక్స్ట్‌కి. ఓకే. ఇక్కడ ఫోటో మాత్రం స్టార్టింగ్‌లోకి అయితే ఒక ఐ ఫోటో అయితే పెట్టాను. దాని తర్వాత లెగ్ ఫోటో అయితే పెట్టాను. అంటే దానికి ఆ మీనింగ్ బట్టి అయితే పెట్టేసిన. మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. వేరే ఫోటో చేంజ్ చేసి పెడదామని అనుకుంటే ఇందులో ఎఫెక్ట్ కూడా చెప్తాను. ఓకేనా. ఓకే. ఫస్ట్ అయితే ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టార్టింగ్‌లో ఫేడ్ ఉంటుంది, వేవ్ ఆఫ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అది వాటర్ టైప్‌లో ఉంటుంది. మీకు చాలామందికి ఐడియా ఉంది, తెలుసు అది. ఇది నేను చాలా వీడియోస్‌లో యూజ్ చేసిన. నాకు బాగా ఫేవరెట్ ఈ ఎఫెక్ట్. కానీ కొన్ని వీడియోస్‌లో మాత్రమే యూజ్ చేస్తా. దాని తర్వాత వైఫ్ ఎఫెక్ట్. ఈ వైఫ్ ఎఫెక్ట్ ఎందుకంటే ఇది నేను చూపిస్తాను. ఇది హైడ్ చేస్తే మీకు పైన కొంచెం కింద కొంచెం ఆ షాడో అనేది పోతుంది, బ్లాక్ షాడో. దాంతోపాటు కంటెస్టెంట్ ఏదో కొంచెం లైటింగ్‌గా కొంచెం లుక్ కనిపించాలని ఇది కూడా హైడ్ చేస్తే మీకు కొంచెం ఇది కనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ యానిమేషన్ అలాగే ఉంటుంది. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఫోటోకి యానిమేషన్ మాత్రం కీ యానిమేషన్ చేసిన. ఓకేనా. ఏందంటే ఇప్పుడు నేను ఒక ఫోటో రిమూవ్ చేస్తా, డిలీటే చేసేస్తా. ఈ ఫోటో డిలీట్ చేసిన. ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది. ఓకేనా. బీట్ మార్క్ పెట్టిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఈ ఫోటో తీసుకొని ఇక్కడైతే యాడ్ చేసిన. దీనికి యానిమేషన్ చేద్దాం మనం. చాలామంది యానిమేషన్ దగ్గర ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. ఫస్ట్ అయితే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ తోటి మీ ఫోటోకి ఒక కవర్ అయితే ఉంటుంది. కవర్ అంటే మీరు కొంచెం ఫోటో కవర్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ తోటి. ఇప్పుడు ఈ ఫోటోని కిందికి తీసుకొస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ షాడో కూడా పెట్టేసిన కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, 3 కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కిందికి తీసుకురండి. మళ్ళీ కొంచెం జరిపి ఆ కీ ఫ్రేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ వచ్చేస్తుంది. పైన వచ్చి ఇదే కీ ఫ్రేమ్‌ని పైన స్క్రోల్ చేయండి. అయితే మనకు ఇప్పుడు చూడండి, ఈ యానిమేషన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఒక మంచి సూపర్ లుక్ రావాలంటే వేవ్ ఆఫ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది కదా, ఇది ఎక్కేయాలండి మీరు. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఈ రైట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా ఉంది. దీన్ని మనం కొంచెం తక్కువ చేద్దాం. ఇక్కడ 1.7 అని ఉంది కదా, దీన్ని కొంచెం తక్కువ చేసుకోండి. ఇప్పుడు చూడండి
ఇలా. ఓకే. ఇప్పుడు మిగతా మీరు ఆటోమేటిక్‌గా అన్ని ఫోటోస్‌కి యాజిటీగా పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. లేదు అని అనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.